నమస్కారం. జై గణనాయక వినాయక కార్యక్రమానికి స్వాగతం. దేశమంతా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి ప్రపత్తులతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. మరి ఏ కార్యాన్నైనా ప్రారంభించే ముందు వినాయకుడికి పూజించడం మన సాంప్రదాయం. విఘ్నాలు తొలగించడానికి ఆ దేవతలు సైతం వినాయకుడిని పూజించేవారని మన పురాణాలు చెబుతున్నాయి. మరి నేటి యువత వినాయకుడిని ఎంతో ఆదర్శంగా తీసుకుంటోంది. వినాయకుడి నుంచి నేటి యువత ఏం నేర్చుకుంటుంది, ఏం నేర్చుకోవాలి ఇత్యాది అంశాలపై భక్తి టీవీ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలున్నారు, వారిని పరిచయం చేసుకుందాం. మరి డాక్టర్ బి సునీత రామ్మోహన్ రెడ్డి గారు ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు స్ఫూర్తి పత్రికా సంపాదకులు, నమస్కారం అండి. నమస్కారం. సత్యనారాయణమూర్తి గారు ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. కేఎల్ కామేశ్వరరావు గారు ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. సునీత గారు, ముందుగా మీరు చెప్పండి, వినాయక చవితి ఉత్సవాలు రాష్ట్రం అంతా దేశమంతా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరేమంటారు, వీటి గురించి ఎలా జరుగుతున్నాయి అంటారు? అంగరంగ వైభవంగానే జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇది మనం ఎన్నో సంవత్సరాల నుండి భారతదేశం అంతా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా స్వతంత్ర సమరాన్ని దృష్టిలో పెట్టుకొని బాలగంగాధర్ తిలక్ ఇంట్లో గూట్లో ఉన్నటువంటి వినాయకుడిని వీధిలో మండపాల్లో కూర్చోబెట్టి జాతీయ సమైక్యత కోసం ఆయన తీసుకొచ్చారు. అప్పుడు స్వతంత్ర సమరయోధులు పేరు కన్న వాళ్ళు కాకుండా దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా యువత. కాబట్టి అక్కడి నుండి యువత మొదలైంది. మనం పండగ అనగానే ఏ పండగ అయినా సరే పర్వదినము అంటే దాంట్లో ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఆ పండుగలో పాల్గొంటారు. కానీ వినాయక చవితి అనగానే ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుండి యువత వరకు ఎక్కువ ఉత్సాహం చూపెడుతూ ఉంటారు. అందుకని ముఖ్యంగా భాగ్యనగర వీధులలో ఈ పండగ నవరాత్రులు అనగానే నిన్న ఈరోజు మొదలైనటువంటిది కాదు. ఒక నెల 2 నెలల ముందు నుండే ఆ వినాయకుడి ప్రతిమలు తయారు చేస్తున్న వాళ్ళ దగ్గర నుండి కనుక మొదలు పెడితే ఎటు చూసినా ఆ పండగ వాతావరణం ఉంటుంది. వారం ముందు రోజుల నుండి చూస్తే మండప నిర్వహణలో మండపాల వాళ్ళు, ఇలా ఎటు చూసినా పండగ వాతావరణం. ఈ నవరాత్రుల పేరు చెప్పి ఒక 10 రోజులు, ఇంకొక 9 రోజుల ముందు నుండే పండగ వాతావరణం భాగ్యనగరం అంతటా ఉంది, భారతదేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంది. అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, నవరాత్రి ఉత్సవాల విశిష్టత ఏంటంటారు? హిందూ పండుగలు పబ్బాలు జరుపుకునేటువంటి వాటిలో నవరాత్రులకి సంబంధించినటువంటి ఈ నవశబ్దానికి ఒక విశిష్టత, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రత కనిపిస్తూ ఉంటుంది. వసంత నవరాత్రులు జరుపుకున్నా, శరన్నవరాత్రులు జరుపుకున్నా, గణపతి నవరాత్రులు జరుపుకున్నా, అలాగే తిరుపతిలో మొదలైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాలలో భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవాలు జరుపుకునేటప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం అనేటువంటిది ఒక విశిష్టత, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయము. ఆ విధంగానే గణపతి నవరాత్రులు జరుపుకోవటం అనేటువంటిది ప్రారంభమైంది. భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేసుకునేటువంటి ఒక సంస్కృతి భారతీయ జీవనంలో చోటు చేసుకున్నది. ఆ నవశబ్దానికి అంతటి విశిష్టత ఉంటుంది. అందువల్ల ఆధునిక కాలంలో చూడండి, విద్యార్థులు కానీ, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, లేకపోతే యువకులు కానీ, వీళ్ళందరూ కూడా ఏదైనా వాహనాలు కొన్నారనుకోండి, 9 సంఖ్య వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ నవశబ్దానికి ఆ విధమైనటువంటి ఆకర్షణ, మహత్తు, ఆ శక్తి ఆ విధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఈ నవరాత్రి ఉత్సవాలు జనజీవనంలో ఆ నవశబ్దంతో హృదయంలో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నట్టుగా మనం భావించవచ్చు. సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు వినాయకుడిని లోకనాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. అసలు ఆయనకి లోకనాయకుడు అని ఎలా గుర్తింపు వచ్చింది, ఎలా అంటున్నారు? ఏ వ్యక్తి అయినా సరే, అలాగే దేవదేవతలైనా సరే, వాళ్ళు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు వాళ్ళకి సర్వశక్తులు ఆ సమాజంలో కానీ, ఆ ఒక దేవతలైతే దేవతలు కానీ వాళ్ళ శక్తి అంతా కూడా ఒకచోట కేంద్రీకరిస్తారు. ఆ కేంద్రీకరించడంలో ఏంటంటే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేయటానికి మామూలు వ్యక్తులకు చాలదు కాబట్టి అందరినీ ఒకచోట ప్రతిబింబం చేసే ఒక కార్యక్రమం. అలాంటి కార్యక్రమం చేయటానికి వాళ్ళకి ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకుడు ఎవరు అయి ఉండాలి అనే ఒక స్పర్ధ జరిగినప్పుడు శివపార్వతులు మీరు నిర్ణయించండి అని, మీ కుమారస్వామి అలాగే విఘ్నేశ్వరుడు ఇద్దరు కొడుకులే, మీ ఇద్దరిలో ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న,
ఈయనేమో మరుగుజ్జు లాంటి వాడు, ఈయనేమో చాలా స్పీడ్గా వెళ్ళిపోయేవాడు కుమారస్వామి. ఎవరికి అది నాయకత్వం ఇవ్వాలి అనే పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో ఈ గణపతి నెగ్గటం జరుగుతుంది. ఎందువలనంటే శివుడు పార్వతుల చుట్టూ తిరుగుతాడు తను. అంటే తల్లిదండ్రులు అందరికన్నా గొప్పవాళ్ళు, ఈ ప్రదక్షిణ చేసినట్లే అని ఒక భావన. రెండో భావన అంటే శివుడు భూమితత్వం, అలాగే పార్వతి శక్తితత్వం. ఈ భూమి శక్తి అంతా కలిసి ఉన్న శివపార్వతుల చుట్టూ తిరగటం వల్ల ఆయన ఈ మొత్తము లోకాలన్నీ తిరిగి వచ్చిన కుమారస్వామి కన్నా ముందర వెళ్ళటానికి ఇది ఉంటుంది. కాబట్టి సూక్ష్మ బుద్ధి గల నాయకుడిగా ఆ రోజున గుర్తింపబడతాడు. అందువల్ల అతన్ని మనము దేవగణాలన్నిటికీ కూడా నాయకత్వంగా ఎన్నుకోవడం జరుగుతుంది. రామేశ్వర్ గారు, మీరు చెప్పండి, దేవతలు కూడా పూజించే స్థాయికి గణనాథుడు ఎలా ఎదిగాడంటారు? మాతృపితృ కృతాభ్యాసో గుణితామేతి బాలకః న గర్భచ్యుతి మాత్రేణ పుత్రో భవతి పండితః. ఆ వినాయకుడి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు లక్షణంగా అద్భుతమైన అమ్మ లాలన నాన్న పాలన సక్రమంగా అందజేశారు కాబట్టి ఆయన లోకనాయకుడయ్యాడు. లోకనాయకుడు కావాలంటే ముందుగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆప్యాయత, ఇవన్నీ పిల్లల మీద సరిగా ఉంటే వాళ్ళు అద్భుతంగా ఎదుగుతారు. లోకం వాళ్ళని పూజిస్తుందనడానికి వినాయక పూజే నిదర్శనం. గారు, మీరు చెప్పండి, అందరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి గణనాథుల్లో? వినాయకుని యొక్క రూపము, వినాయకుని యొక్క తత్వమే సకల మానవాళికి, సకల జీవరాశులకి కూడా ఆదర్శప్రాయమైనటువంటిది, అనుసరణీయమైనటువంటిది. ఆయన రూపంలో ఆయన విజ్ఞాన ఖని, అలాగే ఆధ్యాత్మిక ప్రతిరూపం. వినాయకుడి యొక్క తుండము ఓంకార స్వరూపం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఆ ఓంకారం యొక్క ప్రతిరూపం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక సంపన్నులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడవమనేటువంటి ఒక సూచన. ఆయన విజ్ఞానానికి ప్రతిరూపం, చదువులకు అధిదేవత. ఎవరైతే విద్వాంతుని సంపాదించుకోవాలి, విజ్ఞానవంతులు కావాలి, జ్ఞాన స్వరూపులం కావాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయం. అలాగే ఆయన చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఎందుకు? దుష్ట శిక్షణ కోసం. అంటే అర్థం ఏంటి? వధించుకుని చంపముకోమని అర్థం కాదు. చెడు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా విధ్వంసం చేయండి, చెడును నాశనం చేయండి, చెడును తొలగించండి. అలాగే ఒకవైపు అభయహస్తం ఉంటుంది. దాని అర్థం ఏమిటి? ఎక్కడైతే మంచి ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ సంస్కృతి ఉంటుందో దాన్ని అంతటినీ కూడా రక్షిస్తూ ఉండండి, వాళ్ళకి అభయాన్ని ప్రసాదిస్తూ ఉండండి. అంటే లోకంలో సమాజం యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి, వాళ్ళ యొక్క జీవన పద్ధతిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనటానికి ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శనాలు. ఇందాక సునీత గారు చెప్పారే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వైవిధ్యము పురాణాల్లో ఎట్లా ఉంటుందంటే అవి ప్రతీకాత్మకంగా ఉంటాయి, ఒక సింబాలిక్గా ఉంటాయి. గణపతి ఒక సింబాలిజం, పరమేశ్వరుడు ఒక సింబాలిజం, జగన్మాత పార్వతీది ఒక సింబాలిజం, కుమారస్వామి ఒక సింబాలిజం. ఈ ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మానవాళి ఏ దృష్టితో చూస్తూ ఉన్నట్లయితే ఆ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళకి ఆయన మార్గదర్శకుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన తుండముని ఒక విధంగా చెప్పాలి అంటే సమస్తము ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అన్నట్టుగానే ఈ తత్వాన్నంతటినీ కూడా వాళ్ళు ఆకలింపు చేసుకోవడానికి వీలుగా కూడా అది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. జయ గణనాయక వినాయక కార్యక్రమంలో చిన్న విరామం.